వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. వసంత పంచమి పూట భక్తులు భారీ సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇవాళ 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. తోపులాటలు, అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాటలకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తలు చేపట్టారు. జీరో ఎర్రర్తో వసంత పంచమి పుణ్యస్నానాల ఘట్టం ముగించాలని సూచించారు. వసంత పంచమి పురస్కరించుకుని సోమవారం 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగ్రాజ్కు వచ్చి వెళ్లగా ఈ నెల 5న ప్రధాని మోదీ రాక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా భక్తులను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. (2019) అర్ధకుంభమేళాను సక్సెస్ చేసిన టీంలోని 2 సీనియర్ IAS అధికారులను ప్రభుత్వం మహాకుంభనగర్కు పంపింది. అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించింది. కాగా 21 రోజుల్లో సుమారు 35 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు 1 కోటి మంది స్నానాలు చేయగా రాత్రి వరకు ఈ సంఖ్య సుమారు 1.50 కోట్లకు చేరిందని అధికారులు తెలిపారు. అందరూ ఒకే చోట స్నానాలకు ఎగబడొద్దని మైక్లో సూచిస్తున్నారు. పుణ్యస్నానం చేసిన వెంటనే ఘాట్ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్తున్నారు. కాళీ మార్గ్, ఆనకట్ట, సంగమం వైపు వెళ్లే రహదారులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. డ్రోన్ల సహాయంతో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వసంత పంచమి నాడు ఎవరు కూడా బారికేడ్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లు దాటొద్దని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట తర్వాత హోటల్స్ బుకింగ్స్ ఒక్కసారిగా పడిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. వసంత పంచమి సందర్భంగా ఈ సంఖ్య మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూమ్స్ బుక్ చేసుకున్న భక్తులు ట్రాఫిక్ రద్దీ కారణంగా బుక్ చేసుకున్న టైంకు కావడం లేదని, దీంతో బుకింగ్స్ భారీగా పడిపోయాయని ప్రయాగ్రాజ్ హోటల్ అండ్ రెస్టారెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. I was born in Ukraine, but I'm living 10 years here. 10 years in India, Bharat. You see Bharat. You are in Bharat. You have taken a whole trip in the Triveni Sangam today. How excited you are? Amazing, amazing. I feel totally blessing. It's one of the most happiness day in my life. How will you elaborate about your experiences at Mahakumbh? It's my third Kumbh Mela. It's my second Mahakumbh Mela, and I waited this Kumbh Mela 12 years. Yeah, amazing experience. Om Namah Shivaya. What a blessing. I am very, very excited to be here. It's amazing. Absolutely fantastic. Thank you so much. You have taken Very a blessed. holiday trip in the past. Yes, I did just now. Just a minute ago. How will you elaborate your experiences in the Mahakumbh? It's absolutely fantastic. It's amazing. With all these people, with all these sadhus, big, big blessings. It feels very energizing. Very wonderful. Thank you so much. Ma India! My name is Alyosha. I'm coming from Slovenia. It's my second Mahakumbh. I've been in 2021 in Haridwar. I was blessed to do 4 Sakhi snans, but this one is very special for me because it's my birthday.
today, and I always celebrate my birthday at the time I was born. I come from Slovenia, so it's 1:25 in the morning. So this was time here, 6:55 in the morning, and I came just to Sangam here at 6:50, just 5 minutes before my birthday. I enter and I celebrated my birthday. Dipping here, it's something I don't have words to explain. Just very grateful.